ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మరికొన్ని గంటల్లో దేశానికి రానున్నారు. ఆయన్ను అమెరికా నుంచి ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ తో దేశానికి తీసుకురానున్నారు. ఈ మేరకు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ప్రభాకర్ రావు ఇవాళ భారత్ కు బయలుదేరి రేపు అర్ధరాత్రి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఇక ఈ నెల 9న ఉదయం సిటీ ఎదుట ప్రభాకర్ రావు హాజరు కానున్నారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రభాకర్ రావు పెట్టుకున్నటువంటి దరఖాస్తు పైన అక్కడ అమెరికన్ ఎంబసీ ఇటు ఇండియా నుంచి కూడా క్లియరెన్స్ రావడంతో మరి కొన్ని గంటల్లో ప్రభాకర్ రావు భారతదేశంలో అడుగుపెట్టనున్నాడు. అతన్ని అడుగుపెట్టినటువంటి వెంటనే తనే స్వయంగా ఇన్వెస్టిగేషన్ ముందు హాజరవుతే ఎలాంటి ఇబ్బందికి గురి చేసేటువంటి అవకాశం లేదు. అలా కాదని తను సీనియర్ పోలీస్ అధికారినని ఒక ట్రీట్మెంట్ కోసం వెళ్తే తనని ఈ రకంగా అవమానపరిచారని, వారు తరచుగా తనను వేధిస్తా ఉన్నారంటూ కూడా తను ఏదైనా తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తే ఈసారి ప్రభాకర్ రావుపై మాత్రం సీరియస్ గా పోలీసులు వివరించేటువంటి అవకాశం ఉంటుంది. ఎమర్జెన్సీ ట్రాన్సిస్ట్ వారెంట్ జారీ చేశారు ఇప్పటికే ఇండియన్ ఎంబసీ, అటు అమెరికన్ ఎంబసీ అధికారులు. అమెరికాలో ఇండియన్ ఎంబసీలో ట్రాన్సిస్ట్ వారెంట్ జారీ అయినట్టుగా తెలుస్తుంది. పాస్పోర్ట్ రద్దు చేయడంతో ఎమర్జెన్సీ ట్రాన్సిస్ట్ వారెంట్ కి ప్రభాకర్ రావు దరఖాస్తు చేసుకోవడము, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా ఈ ట్రాన్సిస్ట్ వారెంట్ ని ఎంబసీ అధికారులు జారీ చేస్తూ ఇండియాకు వెళ్లాలంటూ కూడా ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు భారతదేశానికి బయలుదేరి ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ చేరుకున్న తర్వాత 9వ రోజు సిట్ ముందు హాజరు అవ్వేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైనటువంటి నిందితుడు, ప్రధాన నిందితుడు. అతన్ని విచారణ చేపడితే గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ అక్రమాలు, అవినీతి అంతా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. తన వర్గానికి చెందినటువంటి అధికారులంతా కూడా అక్కడక్కడ కీలక పొజిషన్స్ లో పెట్టి ప్రభుత్వ టార్గెట్ అంతా కూడా ప్రభాకర్ రావు ద్వారానే ఈ డబ్బులని రాబట్టడము, డబ్బులని నివారించడము, ప్రభుత్వ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల ప్రతి మూవ్మెంట్ ని తెలుసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళనంతా కట్టడి చేసి వాళ్ళ మూవ్మెంట్స్ అన్ని సక్సెస్ అవ్వకుండా ఏదో రకంగా పోలీసుల పేరుతో లీగల్ గా, ఇల్లీగల్ గా పవర్స్ ని మిస్యూజ్ చేసి పోలీస్ అధికారుల యొక్క డ్యూటీస్ ని మొత్తం మిస్యూజ్ చేసినటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు. ఆ ప్రభాకర్ రావు కోసం దాదాపు 2 ఏళ్ల పాటు ఇక్కడి దర్యాప్తు సంస్థలు, సిట్ అధికారులు అతన్ని విచారించేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. ఇంటర్పోల్, ఇతర దర్యాప్తు సంస్థల ద్వారా కూడా అతనికి నోటీసులు అందజేసినప్పటికీ ఆ రెడ్ కార్నర్ నోటీసుల పైన స్పందించకపోవడము, ఏకంగా ఈసారి భారత ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీకి మీ దేశంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి తమ దేశంలో తెలంగాణలో మోస్ట్ వాంటెడ్ కేసులో నిందితుడిగా ఉన్నాడు, ఒక పోలీస్ అధికారి అయ్యుండి ప్రభుత్వ ఇచ్చినటువంటి అన్అఫీషియల్ ఒక మెషిన్ ని నడిపించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు బీజేపీ, కాంగ్రెస్ నాయకుల యొక్క వివరాలన్నీ కూడా సేకరించి వ్యక్తిగతంగా వారి కుటుంబ సభ్యులు వాళ్ళు మాట్లాడుకున్నటువంటి ప్రతి పర్సనల్ ఇష్యూని సైతం వీళ్ళు ఫోన్ రికార్డ్ చేసి బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడ్డారన్న ఒక అభియోగాల పైన ప్రభాకర్ రావు పైన ఏవన్నా నిందితుడిగా కేసు నమోదు చేయడం జరిగింది. తను ఈ రోజు బయలుదేరితే 8వ తేదీన రేపు సాయంత్రం వరకు కూడా ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకున్నటువంటి వెంటనే 9వ తేదీ సిట్ ముందు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. రవితేజ, ముఖ్యంగా సిట్ ముందు హాజరై ఏ అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది? తను ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు ఎవరి ఆదేశాల ప్రకారంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడాల్సి వచ్చింది. గతంలోనే ప్రభాకర్ రావు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది ప్రభుత్వం చేపట్టినటువంటి మెషిన్, నా సొంత ఎజెండా కాదు, వారు ఇచ్చినటువంటి వివరాలు, వారు ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారంగానే నేను ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది. అప్పటి ప్రభుత్వ పెద్దలు ఇచ్చినటువంటి ఆదేశాలు ఇవన్నీ అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తను యాజ్ అలా ఈ రోజు సిట్ ముందు విచారణ ఎదుర్కొని ఇవే విషయాలు మళ్ళీ ప్రస్తావన చేస్తే అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఎవరున్నారు, ఇంకా ఉన్నత హోదాలో ఎవరున్నారు, హోమ్ డిపార్ట్మెంట్ తరఫున ఎవరున్నారు, ఈ ప్రభుత్వ పెద్దలు అంటే రాజకీయ నాయకులు, అప్పటి బడా నేతలు ఎవరెవరున్నారు అంటూ కూడా ఆ పేర్లన్నీ కూడా వాంగ్మూలం రూపంలో సేకరించి వారందరూ కూడా నిరుద్దేశంతో ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఒక ఇల్లీగల్ గా మీరు వ్యవహరించాల్సి వచ్చింది ఎందుకోసం అంటూ కూడా ప్రభాకర్ రావు చెప్పేటువంటి పేర్లను బట్టి మిగతా వారందరినీ కూడా దీంట్లో కేసులో ఇంక్లూడ్ చేసి అక్యూజ్డ్ కిందకి చేర్చి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రభాకర్ రావు
నోరు తెరిస్తే గతంలో బీఆర్ఎస్ నాయకులు అగ్రస్థానంలో ఉన్నటువంటి బడా నాయకుల యొక్క పేర్లు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిందా లేదా ఇంకా కింది స్థాయి నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకుల నుంచి వచ్చినాయి ఈ ఆదేశాలు. ఎవరి ఆదేశాల ప్రకారంగా ఈ ఆపరేషన్ ని ప్రభాకర్ రావు రన్ చేశాడు అనే దానిపై మాత్రం తను పిలిపించి సిట్ విచారణ జరిపిస్తే చాలా మంది బీఆర్ఎస్ నాయకుల డొంక మొత్తం కదిలేటువంటి అవకాశం ఉంది. శివ, థ్యాంక్ యూ రవితేజ.